రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1. నేను ఒక్కొక్క కంసు 2 అంశాలు నాకు చేత రాదు. అన్న 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 నేను తాగునా మారుగా నాకు ఇచ్చిన నాకు నమస్తే అన్నా అన్నా నేనన్నా కిరణ్ కుమారు ఉంటానా అన్నా నమస్తే. అయ్యా అమ్మా ₹1 ఉంటాయి. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడ అయ్యా అయ్యా ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అక్క చెల్లి ₹1 ఉంటాయమ్మా. మీ పెళ్ళాం బిడ్డలు చాలా ఉంటారమ్మా. అయ్యా కొట్టించుకుని నవ్వుతావేంట్రా? అమ్మగారు ₹1 ఉంటాయమ్మా. కొంచెం అన్నం తిన్నాక 3 రోజులు అవుతుందమ్మా. సూర్యుడు జర దండం ఉంటే పెట్టానమ్మా. ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని బ్లూ ఫిల్మ్ ఇస్తున్నావా? బ్లూ ఫిల్మ్ ఇస్తానావారా? లైట్లన్నీ పెట్టుకొని మడ్డగుడు 2 మూరలు మల్లె పూలు తెచ్చిన నా తరపు నుంచి అయితే నేను చెప్తున్నారా, మిగతాది మొత్తం మీ ఇష్టం. ఏమైనా చేసుకొని ఎటన్నా మనవాడు ఎటన్నా తాగుండి. చెప్పేది వినండి. ఎందుకు అన్న తాగుదాం వస్తావా? వాట్సాప్ ఇట్లా పెడుతున్నారు. ఇంకొకటి బర్త్డే వీడియోలు చెప్తా చేస్తావా అని అంటున్నారు. ఎంత? ₹2 అంట. ₹2కు మన నెత్తి పెట్టుకున్న షాంపూ బి రాదు. అర్థమవుతుందా? ఇట్లా టార్చర్ చేయకుండా నాకు మీ వాళ్ళని ఓ సగం పక్కగా అవుతున్నా. అర్థం అవుతుందా? తెలివి ఉన్నది. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. దేవుడు అందరికి తెలివిచ్చిండు, ఎందుకు యూజ్ చేసుకోవాలని. మీరెట్లా యూజ్ చేస్తున్నారు? నా ఏం చిల్లర్ కాదా మీరు మీద యూజ్ చేస్తున్నారు. మీకు చెప్పినా కానీ వినవాడదు. చెప్తే చెవికి ఎక్కించుకోండి. అర్థమవుతుందా? టార్చర్ చేయకండి. టార్చర్ చేస్తే మంచిగా ఉండేది. పని చేసిన ఇంటిలో బంగారు నా మడ్డ నా లవడ నా వట్కాయ నా సొల్లకాయ. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్లా చదువుతున్నావు? అరే సుమో డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు. నేను చచ్చిపోతా. నన్ను ఎలాగో చంపేస్తారు. పరీక్షలు రాయకుండానే చచ్చిపోతావా ఏందో. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ, మోసం. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే ఎవడు ఏకాగ్రత చేయదు.